తెలిసి చూడండి, రేపు ఆయన కేటీఆర్ గారు అమెరికా నుంచి రాగానే ఈ ఏసీబీ చాలా యాక్టివ్గా మళ్ళీ నోటీసులు ఇస్తుంది. ఇవ్వడంతో పాటు దీంట్లో ఈడీని కూడా కావాలంటే తీసుకొస్తారు. ఇంకా చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తారు. చూస్తున్నాండి మీరు. ఇంకా ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ 2 years అయిపోయింది, ఇంకొక 2 years ఉన్నది. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టాలంటే ఈ 2 yearsలోనే ఇబ్బంది పెట్టాలి. కేటీఆర్ని కానీ, కేసీఆర్ని కానీ, హరీష్ రావుని కానీ ఇబ్బంది పెట్టాలంటే ఇప్పుడు ఇబ్బంది పెడితేనే కొంత పార్టీ, ఒకవైపు కవిత తిరుగుబాటు, మరొక వైపు నాయకుల మీద ఇట్లా కేసులు, క్యాడర్ కొంత భయానికి గురవుతుంది, క్యాడర్ కొంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఇవన్నీ జరగబోతూ ఉంటాయి. ఇవి చెప్తున్నా కదా, రానున్న రోజులలో కొంత క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడైతే సిచ్యువేషన్ల చేతులకు వస్తుందో వచ్చే క్రమం లోపలనే ఉంటుంది. అయితే ఇంకొక అంశం కూడా ఉన్నది మిత్రులారా. ఈ అంశం ఇదైతే క్యాబినెట్ విస్తరణ ఆగిపోయింది. ఈ క్యాబినెట్ విస్తరణ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? అర్ధాంతరంగా ఆగిపోయింది క్యాబినెట్ విస్తరణ. బేసిక్గా మొన్ననే చేస్తారు, 30 తారీఖు నాడు అయిపోతుంది. రేపు జూన్ 2 తారీఖు నాడు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆరుగురికి కొత్తగా మంత్రి పదవుల అవకాశం వస్తుంది, బెర్తులు దక్కుతున్నాయి, ఇక అందులో ఇల్లు అని చెప్పేసి బాగా చర్చ నడిచింది. కానీ ఆ లోపలనే రేవంత్ రెడ్డి మీద ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీలో పేరు రావడము, దాని తర్వాత ఆ వ్యవహారం నడవడము, దాని తర్వాత కవిత ఇష్యూ స్టార్ట్ కావడము, అంతకుముందే మరి ఏమేమి జరుగుతుందో తెలియకపోవడం, ఇవన్నీ వ్యవహారం నడవడము, దీంతో ఆ క్యాబినెట్ విస్తరణ ఆగిపోయింది. అర్ధాంతరంగా ఆగిపోయింది. అంటే ఆ కార్యక్రమం ఆగింది. వేచి చూస్తున్నారు వాళ్ళు కూడా, ఎవరైనా వచ్చేటోళ్ళు ఉన్నారా, ఏం జరుగుతుంది, ఎవరైనా ఏమవుతుందా అని చెప్పేసి. సో ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పోయిరు. పోయి ఈ చాలా కొంత పార్టీని వీక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద కూడా కొంత ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకేమన్నా అవుతుందా? ఎవరి కోసం ఆపిర్రు ఈ క్యాబినెట్ విస్తరణ? దేనికోసం ఆపిర్రు? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు, కవిత అసంతృప్తి, తిరుగుబాటు, అక్కడ క్యాబినెట్ విస్తరణ ఆగిపోవడం. ఏమన్నా సంబంధం ఉందా రెండింటికి? ఏం జరగబోతుంది? ఆమె వ్యాఖ్యలు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా, దాని మీద మనం ఎట్లా ఎక్కుతాము, దాంట్లో ఎవడు చేరాడు, తెలివి ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడింది. కానీ సినారియో మాత్రం కొంత సిమిలర్గా అనిపిస్తున్నది. క్యాబినెట్ విస్తరణ ఎవరి కోసం ఆపారు? విస్తరణ హోల్డ్ పెట్టారు కదా, దేనికోసం, ఎవరి కోసం హోల్డ్ పెట్టారు? ఇంకేదో జరగబోతుంది రాజకీయంగా. రేవంత్ రెడ్డిని పదవుల నుంచి దింపితే అసమ్మతి వర్గం, రేవంత్ రెడ్డి వర్గం ఏమైనా సైడ్కి పోతుందా? ఆ సైడ్కి పోయే క్రమంలో ఎవరి సహాయం తీసుకోవాలనుకుంటారు, ఏమవుతుంది, ఏదనేది మాత్రం కొంత ఆసక్తికరంగా ఉంది. ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి కోసం క్యాబినెట్ విస్తరణ ఆపిరు, దాంట్లో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కోసం ఆపిరు అనేది చర్చ అవుతున్నది. ఈ వారం 10 రోజులలో క్లారిటీ అయితే వస్తుంది దీని మీద. చూద్దాం ఏమవుతుంది అనేది. ఇక ఒకసారి బ్రీఫ్గా చూద్దాం మిగతా అంశాలన్నీ ఏమేమి ఉన్నాయనేటిది. ఇక కవితకు సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి వ్యవహారము, నా లేఖ లీక్ చేసింది ఎవరు, దానిపై ఎవరు ఎందుకు మాట్లాడతలేరు, పార్టీ నడిపేది ఇట్లనేనా, బీజేపీలో విలీనం చేద్దామని చూసిండ్రు, కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని కార్టూన్లు వేసుకుంటున్నారు, కేసీఆర్ నడిపించేంత పెద్దోళ్ళ మీరు, ట్విట్టర్లో ట్వీట్స్ వేస్తే సరిపోతుందా, పార్టీ నడిపొస్తలేదు, పార్టీకి కేసీఆర్ తప్ప మరో లీడర్ లేడు, మీడియా చిట్చాట్లో వ్యాఖ్యలు. సో ఈ వ్యాఖ్యలు అంతా ఎవరు ఉద్దేశించన్నది, అసలు కవిత ఎవరిడిచిన బాణం, ఎవరి మీద ఆమె పోరాటం, కాంగ్రెస్ బీజేపీలపై శుతిమెత్తని విమర్శలు, సొంత పార్టీ పైన ఘాటైన వ్యాఖ్యలు, అసలు కవిత అసంతృప్తి ఎవరి మీద, పార్టీ మీదనా లేకపోతే పార్టీ నాయకుల మీదనా, మీడియాకు లీకులు ఇస్తున్నది ఎవరు, ప్రచారం అయ్యేదాకా వేచి చూస్తున్నది ఎవరు, తనపై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అంటూనే మీడియా చిట్చాట్ల వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఆమె టార్గెట్ ఎవరు, ఆమె టార్గెట్ ఏంటి, కేసీఆర్ మౌనం, బీఆర్ఎస్కు వ్యూహం పైన సర్వత్రా విమర్శలు అని చెప్పేసి ఒక ప్రధానంగా వార్త తీసుకోవడం జరిగింది. 100% ఇందులో కవిత మిస్టేక్స్ అయితే చాలా బాగా క్లియర్ కట్గా కనపడతా ఉన్నాయి. ఆమె ఇంటెన్షన్ ఏందో కూడా రానున్న రోజుల్లో తెలిసిపోతుంది.